హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మామూలుగా లంచ్ బాక్స్లకు కానీ కర్రీస్ కానీ ఏం లేవు వెజిటబుల్స్ అన్నప్పుడు ఇలా సింపుల్గా ఎగ్ కర్రీని చేయండి. ఇది ఎగ్ కారం అంటారు. ఇదైతే చాలా టేస్టీగా మంచిగా అనిపిస్తుంది. అసలు అన్నం అయితే రోజు తినేదానికంటే 2 ముద్దలు ఎక్స్ట్రానే తింటారండి ఇది చేశారు అంటే. ఇది చాలా సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. దీని తయారీ విధానం ఒకసారి చూద్దాము. దీనికోసం పెద్ద ఆనియన్స్ని 2 కట్ చేసి పెట్టుకోవాలండి. పెద్ద ఆనియన్స్ని దీనిలోకైతే మిర్చి అవసరం లేదు, ఎందుకంటే కోడిగుడ్డు కారం అన్నాను కదా, సో కారం మాత్రమే వేయాలి. సో అందుకోసం అని చెప్పి పచ్చిమిర్చి అవసరం లేదు. ఆనియన్స్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాక కళాయి పెట్టేసి ఆయిల్ పోసి ఆయిల్లో పోపు దినుసులు వేయాలి. కానీ జీరా మాత్రం కొంచెం ఎక్కువ వేయాలండి. జీరా అనేది రోజు వేసుకునే దానికంటే కూడా కొంచెం ఎక్కువ వేస్తే టేస్టీగా అనిపిస్తుంది. అలాగే వెల్లుల్లిపాయను కూడా ఒక 10 నుంచి 12 వరకు కొట్టేసి వేసేయండి. ఆనియన్స్ అనేవి కొంచెం రెడ్డిష్ కలర్లోకి రావాలి, వచ్చినప్పుడు మాత్రమే బాయిల్డ్ ఎగ్ని సన్న పీసెస్గా కట్ చేసి దీంట్లో వేయాలండి. సో దీనిలో కారం అన్నీ వేశాక, కారం అనేది కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మాత్రమే కారం వేయండి, ఎందుకంటే అడుగంటేసి కళాయి అనేది పాడైపోతుంది, అంటే మాడిన ఫీలింగ్ వస్తుంది. సో అందుకోసం వేయకుండా ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక కారం వేసుకోండి. కారం వేసుకొని ఈ కారం అనేది పచ్చి స్మెల్ పోయే వరకు వేయించాలండి. బాగా కలిపెట్టి వేయించుకోవాలి. ఆ పచ్చి స్మెల్ పోయాక కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే ఇది అన్నం చప్పగా అవ్వకుండా మీరు అన్నం కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. సో అందుకోసం అని చెప్పి కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. సో 10 నుంచి 12 వెల్లుల్లిపాయలు దంచి బాగా దీనిలో మిక్స్ చేసేలాగా వేయండి. సో ఇదైతే కారానికి ఆ వెల్లుల్లిపాయ స్మెల్ పట్టేసి చాలా బాగుంటుందండి. మామూలుగా మీరు ఆప్షనల్గా అయితే వీటన్నిటిని మిక్సీకి కూడా వేసేసుకోవచ్చు. కారం వెల్లుల్లిపాయలని మిక్సీకి వేసి జీలకర్రని కూడా మిక్సీకి వేసుకొని దాన్ని ఎత్తైన కూడా వేసుకోవచ్చు. కానీ మీకు అంత టైం లేదనుకుంటే ఇలా కూడా చేసుకోండి. ఇదైతే చాలా బాగుంటుంది. సో ఇది వేగాక గుడ్లని సన్నగా కట్ చేసుకొని వేసేయండి. ఫస్ట్ అయితే వైట్ ఎగ్ని వేయండి. వైట్ ఎగ్ వేసి కొంచెం బాగా కలబెట్టాక లోపల ఎగ్ వేసి తర్వాత కలబెట్టండి. లాస్ట్లో దించే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఇదైతే సూపర్ టేస్టీగా ఉందండి. నాకైతే చాలా బాగా కుదిరింది అన్నం లేక కూడా. తర్వాత కొంచెం ధనియాల పొడి జీరా పొడి కూడా వేసుకోండి. అంతేనండి, ఎగ్ కారం అనేది రెడీ అయిపోయింది. అసలు తింటుంటే నాకు చెప్తుంటేనే నోరూరిపోతుంది. తినడానికైతే సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీకు టైం ఉంటే ఒకసారి ఇలాగ ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసారు కదా, నా ఎగ్ కర్రీ అయితే కలర్ఫుల్గా తినడానికి అయితే సూపర్ టేస్టీగా ఉందండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.